భారత సైనిక చరిత్రలో స్వర్ణ అక్షరాలతో లిఖించదగిన విజయం ఆపరేషన్ సింధూర్. ఈ సాహసోపేతమైన ఆపరేషన్ విజయవంతం కావడానికి ఎందరో ధీరులు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. వారిలో 2 మహిళలు తమ అసామాన్య ధైర్య సాహసాలతో నిబద్ధతతో అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. వారే కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. కల్నల్ సోఫియా ఖురేషీ భారత సైన్యంలో ఒక శక్తివంతమైన స్వరం. ఆమె మాటల్లో దృఢత్వం, కళ్లల్లో లక్ష్యాన్ని సాధించాలనే తపన కనిపిస్తాయి. పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని కుదిపివేసినప్పుడు, అమాయకుల ప్రాణాలు పోయినప్పుడు ఆమె హృదయం తీవ్రంగా చలించిపోయింది. ఆ బాధిత కుటుంబాలకు న్యాయం చేయడమే ఆపరేషన్ సింధూర్ యొక్క ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ప్రధాన ఉద్దేశం పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల కుటుంబాలకు న్యాయం చేయడం. ఈ ఆపరేషన్లో 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని పూర్తిగా ధ్వంసం చేసింది భారత సైన్యం. కల్నల్ ఖురేషీ కేవలం ప్రకటనలు చేయలేదు, ధ్వంసమైన ఉగ్రవాద శిబిరాల వీడియోలను స్వయంగా ప్రదర్శించారు. పాకిస్తాన్లోని సియాల్కోట్ సమీపంలో పాక్ భూభాగంలో 6 కిలోమీటర్ల లోపల ఉన్న సర్దార్ శిబిరం యొక్క దృశ్యాలు ఆమె చూపిన నిబద్ధతకు నిదర్శనం. శత్రువు గుండెల్లో భయాన్ని నింపేలా ఆమె తన వాణిని వినిపించారు. ఆమె ధైర్యం, స్పష్టమైన ఆలోచనలు ఈ ఆపరేషన్ కు ఒక దిక్సూచిలా పనిచేశాయి. భారత సైన్యంలో మహిళలు ఏ మాత్రం తీసిపోరని నిరూపించిన కల్నల్ సోఫియా ఖురేషీ నిజంగా గర్వించదగిన వ్యక్తిగా దేశం ముందు నిలబడ్డారు. ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించిన మరో ధీర వనిత వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. భారత వైమానిక దళంలో ఒక ధైర్యవంతురాలైన మహిళా అధికారి. ఆకాశమే హద్దుగా దూసుకుపోయే ఆమె సంకల్పం ఆపరేషన్ సింధూర్ విజయానికి ఎంతో దోహదపడింది. ఆమె తన నైపుణ్యంతో, సమయ స్ఫూర్తితో ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించారు. వింగ్
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాటల్లో స్పష్టత, విశ్వాసం తొణికిసలాడతాయి. పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని ఆమె నొక్కి చెప్పడం భారత సైన్యం యొక్క బాధ్యతాయుతమైన విధానాన్ని తెలియచేస్తుంది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థల స్థావరాలను ధ్వంసం చేయడంలో ఆమెతో పాటు ఆమె బృందం యొక్క పాత్ర ఎంతో కీలకమైనది. ఆకాశంలో విన్యాసాలు చేసే విమానాన్ని నడిపే నైపుణ్యం ఎంత ముఖ్యమో ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్లలో సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని వ్యోమికా సింగ్ నిరూపించారు. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇద్దరు వేర్వేరు రంగాలకు చెందినప్పటికీ వారిలో ఒకే లక్ష్యం కనిపిస్తుంది. అదే దేశ సేవ. వారి ధైర్యం, తెగువ, నిబద్ధత నేటి మహిళలకు ఒక గొప్ప స్ఫూర్తి. పురుషులతో సమానంగా, కొన్నిసార్లు వారిని అధిగమించి కూడా దేశానికి సేవ చేయగలమని వారు నిరూపించారు. ఆపరేషన్ సింధూర్ విజయంలో వీరిద్దరి పాత్ర ఎంతో కీలకం. వీరిని స్మరించుకోవడం, వారిని గౌరవించడం దేశ ప్రజలందరి కర్తవ్యం. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వంటి ధీర మహిళలు మన సైన్యంలో ఉండడం దేశానికే గర్వకారణం. వారి సాహసం, దేశభక్తి ఎప్పటికీ ఆదర్శం. భారత సైనిక చరిత్రలో స్వర్ణ అక్షరాలతో లిఖించదగిన విజయం ఆపరేషన్ సింధూర్. ఈ సాహసోపేతమైన ఆపరేషన్ విజయవంతం కావడానికి ఎందరో ధీరులు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. వారిలో ఇద్దరు మహిళలు తమ అసామాన్య ధైర్య సాహసాలతో, నిబద్ధతతో అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. వారే కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. కల్నల్ సోఫియా ఖురేషీ భారత సైన్యంలో ఒక శక్తివంతమైన స్వరం. ఆమె మాటల్లో దృఢత్వం, కళ్లల్లో లక్ష్యాన్ని సాధించాలనే తపన కనిపిస్తాయి. పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని కుదిపివేసినప్పుడు, అమాయకుల ప్రాణాలు పోయినప్పుడు ఆమె హృదయం తీవ్రంగా చలించిపోయింది. ఆ బాధిత కుటుంబాలకు న్యాయం చేయడమే ఆపరేషన్ సింధూర్ యొక్క ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.